దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మీ హృదయాలు దేవుడి వైపు తిప్పినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు దుఃఖములో, బాధలో, కష్టములో ఉన్నప్పుడు మీ హృదయాలు దేవుని వైపు తిప్పండి. మీ ఆంతర్య పురుషుడు ఎదగాలి, భావ్య పురుషుడు తగ్గాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మీ ఆంతర్య పురుషుడు బలం పొందుకునే కొలది దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, తన ప్రియని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము కృప మహిమ కీర్తి. ఆంతర్య పురుషుడు ఎప్పుడైతే ఎదుగుతాడో మీలో ఒక తెలియని ఆలోచన, దేవుని ప్రేరేపణ, ఎడతెగక ప్రార్థన చేయటం, అందరి పట్ల ప్రేమ బాంధవ్యం, విచక్షణ జ్ఞానం అన్నీ మిమ్మల్ని రౌండప్ చేస్తాయి. మీకు తెలియకుండానే దూతలు సమూహం మీ చుట్టూ, మీ దూతలు మీకు అలర్ట్ అవుతారు. ఉచితముగా మనకు అనుగ్రహించింది వాక్యము పంచాలని, ఆ వాక్యము వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని, ఆయన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున పాత్రగా చేసినప్పుడు, ఆ పాత్ర విలువగా మారినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. శాంతిని మీ హృదయంలోకి పంపిస్తాడు. ఆ శాంతి అద్భుతముగా మిమ్మల్ని ప్రేరేపించి ప్రకృతి సిద్ధమైన అన్ని విధములుగా అన్ని రూపకల్పన చేసి కృపా కీర్తి మహిమ కలుగునట్లు దేవుని నామాన్ని మహిమ తెచ్చుకునేలాగా ఆయన పరిశుద్ధాత్మను మన హృదయంలో అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, ప్రేరేపణ రీతిగా మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, అనేక మందికి ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఆమేన్.